హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా ఛానల్ని అయితే కొత్తగా చూసేవారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కాకరకాయ కూర అయితే ఏ విధంగా చేస్తున్నానో చూడండి. కాకరకాయ రౌండ్గా కోసుకొని అటు మీద పొట్టు గింజలు అయితే నేను అస్సలు తీయను ఫ్రెండ్స్. రౌండ్గా కోసి డ్రీప్ ఫ్రై చేసుకోండి. డ్రీప్ ఫ్రై చేసిన ఆయిల్ మిగులుతుంది కదా, దాంట్లోనే ఉల్లిగడ్డలు వేసి చేస్తున్నాను నేనైతే. ఇంకేంటంటే కాకరకాయ కూరలో అయితే జీలకర్ర ఆవాలకి ఇట్లా అయితే అవసరం లేదు. ఖాళీ ఉల్లిగడ్డ వేసుకుంటే చాలు. ఉల్లిగడ్డ అల్లం వేసిన ఫ్రెండ్స్. అల్లం వేసి కలిపి పసుపు వేసుకొని, ఈ పసుపు అల్లం బాగా మగ్గినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అది మగ్గుతుంది. అది మగ్గిన తర్వాత దాంట్లోనే ఈ విధంగా మగ్గాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మగ్గినాక టమాటా అయితే వేసుకోవాలి. టమాటా వేసి కలిపి మూత పెడితే టమాటా కూడా మగ్గుతుంది. ఆయిల్ పైకి వస్తుంది, ఉడికినట్టు మనకు తెలుస్తుంది. ఈ విధంగా పైకి వచ్చినప్పుడు అయితే డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలు కూడా దాంట్లోనే వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ కాకరకాయలు కూడా దాంట్లో వేసి కలిపి నేనైతే కారం వల్ల ఎల్లిపాయ వేసి దంచి పక్కకు పెట్టుకున్నా. ఆ ఎల్లిపాయ వేసిన, కారం వేసిన, లాస్ట్గా ధనియాల పొడి వేసిన కూర